రాజకీయాలు హస్తిన చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. బాబు ఢిల్లీ టూర్ తర్వాత అనూహ్యంగా ఢిల్లీకి చేరాయి ఏపీ పాలిటిక్స్. పొత్తు సీట్ల సర్దుబాటులో బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు టాక్స్ తర్వాత ఇప్పుడు ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పయనమయ్యారు. ఆయన బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ హస్తినకు బయలుదేరటం బిగ్ ట్విస్ట్ నిచ్చింది. ఈ రోజు రాత్రి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఇక మరోవైపు పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరారు. అయితే టీడీపీ బీజేపీ పొత్తు ఖరారైందని వార్తల నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా తమకు అనుకూలంగా ఉన్న బీజేపీని చంద్రబాబు నాయుడు తన పుట్టలో వేసుకోవడంతో వైసీపీలో తీవ్ర ఆందోళన మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. ఎన్నికలకు కేవలం 2 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా బీజేపీ టీడీపీ ఒకటి కావడంతో వైసీపీలో కలవరం మొదలైనట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీ కరెక్ట్ ఫామ్ లోనే ఉందని, తిరిగి గెలిచేది వైసీపీ అని, 25 ఎంపీ స్థానాలు తామే తిరిగి గెలుస్తామన్న నమ్మకాన్ని బీజేపీ పెద్దలకు కల్పించడంలో భాగంగా జగన్ ఢిల్లీ టూర్ కు పూనుకున్నట్టుగా సమాచారం. అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ తో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. టీడీపీ, జనసేన, వైసీపీలు బీజేపీని తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. దీంతో ఢిల్లీ కేంద్రంగా మారిన ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ హరీష్. నిజానికి ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలను కలిసినటువంటి నేపథ్యం ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయన హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ తర్వాత నివాసానికి వెళ్లేటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో మీడియాతో సమావేశం అవుతారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక అసెంబ్లీ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే అపాయింట్మెంట్స్ కి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అపాయింట్మెంట్స్ కి సంబంధించి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి అపాయింట్మెంట్ పూర్తిగా రాలేదు. దీంతో ఇప్పుడు ఆయన మరోసారి ఢిల్లీ వెళ్తారు. ఈ రోజు ఢిల్లీ షెడ్యూల్ ఖరారైనటువంటి ఒక సమాచారం అందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీలో ఉన్నటువంటి పెద్దలను కలిసి రావడం, అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రోజుల క్రితం 4 రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఆయన షెడ్యూల్ ఖరారైంది, అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ అయినటువంటి ప్రచారం ఒక సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా ఆఖరి రోజు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇంకా అసెంబ్లీ కూడా జరిగేటువంటి దాఖలాలు కనిపించట్లేదు. పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం, ఎన్నికలకు సంబంధించినటువంటి రక్షేత్రంలోకి రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తిగా దూకుడు మీద వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా మారటం, ఇంకోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారినటువంటి నేపథ్యంలో రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారిపోతున్నాయి. పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశాన్ని బీజేపీలో ఉన్నటువంటి పెద్దలతో డిస్కస్ చేయడం, ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వైపు పయనం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు రాత్రికి ఆయన షెడ్యూల్ ఖరారైందని చెప్పి కూడా సమాచారం ఉంది. ఇలా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, ఏ పార్టీగా పార్టీ తమ ప్రభావాన్ని పూర్తిగా మళ్ళీ అధీనంలో తీసుకోవాలన్న ఒక ప్రధానమైనటువంటి అజెండాతో ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం కావడం,
చంద్రబాబు ఇప్పటికే వెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో పొత్తులకు సంబంధించినటువంటి అంశం, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం కొలికి తీసుకురావడం. హరీష్, అంటే ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అయితే కూటమిగా వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది అని కూడా ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు. బీజేపీకి నచ్చ చెప్తాం, కలిసి వెళ్తాము అని కూడా చెప్తున్న తరుణంలోని నిన్న చంద్రబాబు అయితే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో కూడా మనం చూసాం. పొత్తుపై కూడా ఒక క్లారిటీ వచ్చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎస్, పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ అన్ని కూడా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నాయి. సడన్ గా ఈ రాజకీయాలు మనం ఏ విధంగా చూడొచ్చు అని అంటారు? ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం నెలాఖరికి నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే మార్చి ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. అందుకు బలం చేకూర్చే విధంగా ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ టూర్ షెడ్యూల్ పెట్టుకోవడం. ఒకవైపు బీజేపీ, జనసేనకు సంబంధించి, టీడీపీకి సంబంధించినటువంటి, కూటమికి సంబంధించినటువంటి సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే టీడీపీ చాలా ఒత్తిడికి గురవుతుంది. అదే సమయంలో జనసేన కూడా కొంతవరకు ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాబట్టి రాష్ట్రంలో కూడా ఆ పార్టీ ఉనికి చాటుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని రాజకీయ పరంగా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కొలిక్కి వచ్చిందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే 5 నుంచి 7 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అదే విధంగా జనసేనకి 3 నుంచి 4 సీట్లు పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్థానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. జనసేనకి అసెంబ్లీ స్థానాలు 25కి పైగా ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అదే స్థాయిలో బీజేపీకి సంబంధించి కూడా బీజేపీకి దాదాపుగా 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ రకమైనటువంటి సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డిఫీట్ చేయాలంటే కనుక ముగ్గురు కలిసి ముందుకు వెళితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టగలం అన్నటువంటి ఒక అభిప్రాయంకి వచ్చినటువంటి నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇంకోవైపు సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత అసెంబ్లీకి సంబంధించి, పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖరారుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు డిసైడ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ పరమైనటువంటి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధినేతలంతా కూడా, పార్టీలకు సంబంధించిన అధినేతలంతా కూడా ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి. హరీష్, వైసీపీని ఢీకొట్టడానికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా ఎవరు వచ్చినా కూడా మేము వాళ్ళకి స్వాగతం పలుకుతామని కూడా చెప్తున్న పరిస్థితి మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం. ఎస్, నిన్న బాబు ఢిల్లీ టూర్ తో వైసీపీలో అటెన్షన్ మొదలైందని అనుకోవచ్చు అంటారా? వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి జగన్ కి సంబంధించినటువంటి ఢిల్లీ షెడ్యూల్ ఖరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెషన్స్ లో ఉండటంతో అపాయింట్మెంట్ కి సంబంధించి ఫిక్సేషన్ అనేది కొంతవరకు కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన షెడ్యూల్ మార్చుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తున్నాయి. అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ముగియటం, ఆఖరి అసెంబ్లీ సమావేశాలు కావడం, ఇక నేరుగా ఎన్నికలకు సంబంధించినటువంటి కురుక్షేత్రంలోకి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ రావడంతో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన రాజకీయ పార్టీలను కూడా దృష్టి సారించి అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడాలి అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఎలా ఉండకపోతుంది. 3 పార్టీలు కలిసి ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఒకవైపు పోరాటం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ కి, బీజేపీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు పూర్తిగా మద్దతు ఇచ్చారు. బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు పార్లమెంట్ లో వచ్చినప్పుడు కూడా వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో 22 మంది, వాళ్ళందరూ కూడా బేషరతుగా మద్దతు ఇచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇద్దరికీ మధ్య రిలేషన్ కూడా పూర్తిగా రాజకీయ పరమైనటువంటి రిలేషన్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు సంబంధించినటువంటి పోటీ పెరిగినటువంటి నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి ఒకవైపు, ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింగిల్ పార్టీగా ఒకే ఒక పార్టీ ఢీకొట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా ఎలా మలుపు తిరుగుతుంది, రాజకీయంగా కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం ఒక రకంగా ఏపీలో ఆసక్తికరంగా మారాయి.
రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఏపీ రాజకీయాలన్నీ కూడా హస్తిన చుట్టూ చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బాబు ఢిల్లీ టూర్ తర్వాత అనూహ్యంగా ఢిల్లీకి చేరా ఏపీ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. పొత్తు సీట్ల సర్దుబాట్లు బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు టాక్స్ తర్వాత ఇప్పుడు ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పయనమవబోతున్నారు. ఆయన బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ హస్తినకు బయలుదేరటం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాత్రి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఇటు మరోవైపు పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరారు. ఇప్పటికే అని వార్తల నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా కూడా తమకు అనుకూలంగా ఉన్న బీజేపీని చంద్రబాబు నాయుడు తన బుట్టలో వేసుకోవడంతో వైసీపీలో తీవ్ర ఆందోళనలో మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. ఎన్నికలకు కేవలం 2 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా బీజేపీ టీడీపీ ఒక్కటి కావడంతో వైసీపీలో కలవరం మొదలైంది. అయితే వైసీపీ కరెక్ట్ ఫామ్ లోనే ఉందని, తిరిగి గెలిచేది వైసీపీ అని, 25 ఎంపీ స్థానాలు తామే తిరిగి గెలుస్తామన్న నమ్మకాన్ని బీజేపీ పెద్దలకు కల్పించడంలో భాగంగానే జగన్ ఢిల్లీ టూర్ కు పూనుకున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్ తో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయని చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీ, జనసేన, వైసీపీలు బీజేపీని తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డాయని చెప్పుకోవచ్చు పూర్తిగా. ఇక దీంతో ఢిల్లీ కేంద్రంగా మారిన ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాల హస్తిన చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. బాబు ఢిల్లీ టూర్ తర్వాత అనూహ్యంగా ఢిల్లీకి చేరా ఏపీ పాలిటిక్స్. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, ఏపీ పాలిటిక్స్ అన్ని కూడా హస్తిన కేంద్రంగా మారుతున్నాయి. ఈ పాలిటిక్స్ అన్నింటినీ కూడా మనం ఏ విధంగా చూడాలంటారు, మీరేం చెప్తారు? ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ అంతా కూడా ఢిల్లీలోనే, ఏపీ రాజకీయాలన్నీ కూడా ఢిల్లీలోనే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, చంద్రబాబు అదేవిధంగా ఆ బీజేపీ అమిత్ షా నడ్డాతో నిన్న భేటీ అయినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే పొత్తుల వ్యవహారం గత కొద్ది రోజులుగా కూడా నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఆ చంద్రబాబుకి ఆ పిలుపు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి ఆ పెద్దల్ని కూడా కలిసి పొత్తు విషయాలు కూడా క్షుణ్ణంగా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే చంద్రబాబు ఆ బీజేపీతో భేటీ అయ్యారో, భేటీ అయిన తర్వాత ఒకసారిగా ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీలో ఇప్పటికే ఎప్పుడైతే చంద్రబాబు కలిశారో అప్పటి నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ బయలుదేరి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇతర అంశాలపై కూడా పూర్తిగా మాట్లాడే అవకాశం అయితే కనపడతా ఉంది. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కూడా హస్తినా వెళ్తా ఉన్నారు. హస్తినా వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే పూర్తిగా ఏపీ రాజకీయం అంతా కూడా ఆ ఢిల్లీ చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవాలి. హస్తినా చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే బీజేపీ గ్రిప్ లో ఏపీ రాజకీయం ఉన్నట్లుగా అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు చంద్రబాబు కలిసిన తర్వాత పూర్తి రాజకీయ ఆ సమీకరణాలన్నీ కూడా పూర్తిగా మారిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తాం. గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ 3 పార్టీలు కూడా కలిసి వెళ్తాయని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా కూడా టీడీపీకి అదేవిధంగా బీజేపీకి వారధిగా పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే 3 కలిసి వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ ప్రస్తుతం అయితే చంద్రబాబు ఇవన్నీ పూర్తి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఢిల్లీ వెళ్ళి భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ పొత్తుల వ్యవహారం అయితే ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సీట్ల పంపకాలకు సంబంధించి, ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా రాబోయే ఎన్నికలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి పోటాపోటీగా ఏపీలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ బీజేపీకి సీట్లు కేటాయించాలి, ఎక్కడెక్కడ ఆ గెలుపు లక్ష్యంగా బీజేపీ ఉంటుంది. గతంలో మరి 2014లో ఎక్కడైతే కేటాయించారో, ఎక్కడైతే బీజేపీ పొత్తులో భాగంగా గెలిచారో అటువంటి స్థానాలను కూడా ఎంచుకొని బీజేపీకి
బీజేపీకి కేటాయించడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రోజు అదే ఈ రెండు పర్యటనలు, అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క చంద్రబాబు పర్యటన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ బీజేపీతో పొత్తులో వెళ్తుందని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఒక చెక్ పెట్టడానికి, అంటే ఒక చెక్ పెట్టడానికి వైసీపీ కూడా బీజేపీతో ముందుకెళ్ళడానికి, అదేవిధంగా డెవలప్మెంట్స్ కోసం రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహాలు అనుసరించాలి, బీజేపీతో పెద్దలతో ఏం మాట్లాడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మాత్రం, ఎందుకంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ తర్వాత మాత్రం పూర్తి రాజకీయాలు మాత్రం వేడెక్కే అవకాశం కనపడుతోంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు కాబట్టి మొదటగా చంద్రబాబు, ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురుగా ఎవరైతే పొత్తులో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు కాబట్టి పూర్తిగా రాజకీయాలన్నీ కూడా హాట్ గా మారే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి హసీనా వెళ్ళిన తర్వాత ఢిల్లీ పెద్దల్ని కలిసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు కలిసి వచ్చారు. చంద్రబాబు కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత పూర్తిగా ఎందుకంటే పూర్తిగా రాజకీయ ఒక చుట్టూ తిరిగే అవకాశం అయితే కనపడతా నెలల్లో నోటిఫికేషన్ టీడీపీ జనసేన ఆ సీట్ల కేటాయింపు అనేది ఇప్పటి వరకు అంటే ఎక్కడ కూడా సీట్లు లేదు, వాటిలో కసరత్తు చేస్తా ఉన్నారు. మరి దానికి తోడుగా బీజేపీ కూడా జనసేన టీడీపీతో ఎతకట్టబోతా ఉంది. అది కూడా ఇప్పుడు ఆ సీట్ల పంపకానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక కొలిక్కు వచ్చే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ఆ సీట్లు ఇవ్వాలి, ఏ ప్రాంతంలో జనసేనకి ఎక్కడ ఇవ్వాలి, అదేవిధంగా బీజేపీకి ఎక్కడ ఇవ్వాలి, టీడీపీ వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది అక్కడ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేయాలి, ఏ విధంగా ఎలక్షన్ లో ముందుకెళ్లాలనే అంశాలు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 14 రాజకీయ పూర్తిగా రైట్. అంటే మూడు పార్టీల పొత్తు కూడా ఎంత వరకు లాభిస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం. ఎస్.